అంత్యక్రియలు టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్లో జరగబోతున్నాయి. ఇప్పుడు అదే కాంప్లెక్స్లో ఖమేనీ మృతదేహం ఉంది. జూలై 4 నుంచి జూలై 9 వరకు ఈ అంత్యక్రియలు కొనసాగబోతున్నాయి. అంత్యక్రియల్లో ఇరాన్ ముఖ్య నేతలందరూ పాల్గొనబోతున్నారు. అయితే ఈ అంత్యక్రియల సమయంలో కూడా అమెరికా దాడులు చేయొచ్చు అన్న ఆలోచనతో ఇరాన్ ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది. ఇరాన్ నేతలందరినీ ఒకేసారి లేపేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది అంటూ ఇరాన్కి సమాచారం అందింది అంటూ ఇరాన్ చెబుతోంది. 3 రోజులు టెహ్రాన్ ప్రావిన్స్కు సెలవు ప్రకటించింది ఇరాన్. మషద్లోని ఇమాం రైజాలో ఖమేనీ మృతదేహం ఖననం చేయబోతున్నారు. అయతుల్లా కొడుకు మొజ్తబా ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నాడా అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. మరోవైపు ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను కలిగిస్తోంది. మరి ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ అంత్యక్రియలు కొనసాగుతాయా? అన్ని ప్రపంచ దేశ అధినేతలందరికీ ఇప్పుడు ఇన్విటేషన్స్ పంపించారు. అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనాలి అని భారత్కి కూడా ఇన్విటేషన్ అందింది. అయితే భారత విదేశాంగ కార్యదర్శులు అటెండ్ అవ్వచ్చు అంటూ సమాచారం అందుతుంది. మరోవైపు ఇన్ని రోజుల పాటు అలీ ఖమేనీ మృతదేహానికి ఎందుకు అంత్యక్రియలు చేయలేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఫిబ్రవరి చివరిలో యుద్ధం మొదలైంది. ఇప్పుడు జూన్ చివరికి వచ్చాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల సుదీర్ఘ యుద్ధం జరిగింది. ఇన్ని రోజుల యుద్ధం జరుగుతున్న మొదటి రోజే, యుద్ధం మొదలైన మొదటి రోజే అమెరికా దాడుల్లో చాలా తీవ్రంగా నష్టపోయింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసినటువంటి సంయుక్త దాడుల్లో అప్పుడే అలీ ఖమేనీ చనిపోయాడు. ఆ తర్వాత అతని కొడుకు వచ్చాడు, మొజ్తబా ఖమేనీ. మరి ఇన్ని రోజుల పాటు అంత్యక్రియలు ఎందుకు చేయలేదు? యుద్ధాన్ని ముగించిన తర్వాత దేశవ్యాప్తంగా చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసి ఈ అంత్యక్రియలు చేయాలని ప్లాన్ చేశారా? ఒకవేళ ముందే అంత్యక్రియలకు ప్లాన్ చేస్తే ప్రపంచ దేశ అధినేతల్ని లేదంటే ఆ దేశంలో ఉన్న కోట్ల మంది ప్రజలు ఒక చోటకు వస్తే అమెరికాకి ఈజీ టార్గెట్ అవుతుందన్న కారణమా? లేకపోతే పూర్తిగా అమెరికా అంతు చూసిన తర్వాతే, పగ తీర్చుకున్న తర్వాతే, రక్తానికి రక్తం అని జెండా ఎగరవేసిన తర్వాత పూర్తిగా పగ తీర్చుకున్న తర్వాతనే అలీ ఖమేనీ మృతికి న్యాయం చేసిన తర్వాతనే అంత్యక్రియలు చేయాలని ఇరాన్ భావించిందా? ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు మొజ్తబా ఖమేనీ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? అమెరికా చేసినటువంటి దాడుల్లో మొజ్తబా ఖమేనీ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడని, రష్యా సాయంతో అతనికి శస్త్రచికిత్సలు జరిగాయని, చివరికి ఒక బంకర్లో ఎలాంటి నెట్వర్క్స్ లేకుండా చాలా సేఫ్గా ఉంచారు అని చెప్పేసి కొన్ని వార్తలు మనం విన్నాం. సో మొజ్తబా ఖమేనీ బయటికి రాలేని పరిస్థితుల్లోనే ఈ అంత్యక్రియలు ఇన్ని రోజులు ఆపారా? సో ఇలా చాలా కోణాలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకని అంత్యక్రియలు చేయబోతున్నారు? మరి మరొకసారి యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అంత్యక్రియలు చేస్తే ఇరాన్లో ఉన్నటువంటి కీలక నాయకులు, ఐఆర్జీసీలో ఉన్నటువంటి కమాండ్ లీడర్స్, అలాగే ఇతర దేశాధినేతలు, ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఎంత భయంకరమైన నష్టం జరుగుతుందో మనకు తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇరాన్ అంత్యక్రియలు చేస్తుందా లేదా? ఈ ప్లాన్ని వాయిదా వేసుకుంటుందా? అంటే ఇప్పటికైతే వాయిదాకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మరి ఇప్పుడు ఒకవేళ అంత్యక్రియలు చేస్తే ఏదైనా దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదే అతిపెద్ద ప్రశ్న. సో మీకేమనిపిస్తుంది? ఓ పక్క యుద్ధం తీవ్రతరమైంది, అమెరికా మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు 4 నెలల పాటు అలీ ఖమేనీ మృతదేహాన్ని, ఆ దాడుల్లో ఛిద్రమైనటువంటి అతని మృతదేహాన్ని అంత్యక్రియలు చేయకుండా అలాగే ఉంచారు. మరి ఇప్పుడు ఎందుకని అంత్యక్రియలు చేయాలనుకుంటున్నారు? మరి చేస్తే సేఫా కాదా అనే చర్చలు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏం చేసి వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోగలుగుతారు? ఒకవేళ 2 కోట్ల మంది వస్తారు, 3 కోట్ల మంది వస్తారంటూ అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఆ రోజు ఇరాన్ వైపే చూస్తాయి. ఒకవేళ ఆ రోజు ఇరాన్ని ఏదైనా అమెరికా దెబ్బ కొడితే తట్టుకోగలుగుతుందా ఇరాన్? సో ఇలా చాలా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది? అలీ ఖమేనీ మృతదేహానికి ఇప్పుడే ఎందుకు అంత్యక్రియలు చేస్తున్నారు? యుద్ధంలో అమెరికా మీద ఆ కక్ష సాధింపు పూర్తయిందని భావించాలా? అంటే తమకు జరిగిన నష్టానికి ప్రతీకారం
జరిగిందని చెప్పేసి ఇరాన్ భావిస్తుందా? అందుకే ఇప్పటి వరకు అలీ ఖమేనీ మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదా? ఇప్పుడు అలీ ఖమేనీ ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తుందా? తాము విజయం సాధించినట్లుగా ఇరాన్ భావిస్తుందా? లేదంటే ఇప్పటికైనా చేస్తే మంచిదన్న ఆలోచన? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU